ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సార్, ఈ కార్యక్రమం ముందుగా మన దీపారాధనతో వద్దా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అయితే విషయం చెప్పండి సార్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ అండి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. సపరేట్ క్లోజ్ పెట్టారుగా. సార్, దీపావళి పండగకి అమర్ అక్బర్ ఆంతోని అనే 3 బాంబులు వస్తున్నాయి కలిసి ఒకే ప్యాకేజ్. సినిమా గురించి మీరు ఒకసారి అంటే అమర్ అక్బర్ అంటే నేను సినిమా దాదాపు 1 సంవత్సరం పైనే అవుతుంది. రవికి ఫస్ట్ ఒక ఐడియా చెప్పాను, ఒక 1 minute ఐడియా చెప్పినప్పుడు తను ఇంకొక ఐడియా కూడా చెప్పాను, 2 ఐడియాలు చెప్పాను. ఆ 2 చాలా నచ్చినాయి చెప్పాను. 2 నాకు చెప్తే నాకు ఈ ఐడియా బాగా నచ్చింది, దీని మీద వర్క్ చేస్తానంటే ఇది చాలా టైం తీసుకుంటుంది ఆ బ్యాన్ అంటే పర్లేదు తీసుకుందాం, ఎలాగో నువ్వు ఇంకో సినిమా చేస్తున్నావు కదా, చేసేటప్పుడు నాకు అవుతుంది, నాకు ఇది ఎగ్జైటింగ్ అని అనిపించిందని అది స్టేజ్ బై స్టేజ్ తనకు చెప్తూ వస్తాం. ఒక 1/2 hourగా డెవలప్ అయినప్పుడు, 1 hourగా డెవలప్ అయినప్పుడు, అలా 2.5 hours 2.5 hours కథగా దాన్ని ట్రీట్ చేసినప్పుడు, ఫైనల్ వర్షన్ చెప్పినప్పుడు ఎక్కడ కూడా తన ఎగ్జైట్మెంట్ లెవెల్ తగ్గలేదు, అదే పెరుగుతూనే వచ్చింది. అంటే ఇది నాకు పర్సనల్గా చాలా ఎగ్జైటింగ్ ఫిల్మ్. ఎందుకనంటే బడ్జెట్ వైజ్ ఇంకో వైజ్ అలా అని కాదు నేను చెప్పేది, ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్. అంటే కొన్ని సినిమాలు అంటే ఒక టెంప్లెట్ మనం సినిమాలు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు 10 ఏళ్ళలో చేసాం సినిమాలు, మనతో పాటు చాలామంది చేశారు. సో ఒక మనోటిని వస్తుంది దేనికైనా. సో నేను ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన టైము ఇది అని అనుకున్నప్పుడు చాలా గట్టిగా అనుకున్నాను ఈసారి. నేను అనుకుని ఈ ఐడియా ఒక అబ్బాయి, యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రీవియస్ ఐడియా నాది, తనకు బాగా నచ్చిన ఐడియా, అలాగే 2 ఐడియాలు తనకు బాగా నచ్చినాయి. ఈ ఐడియా ఆ కుర్రాడికి చెప్పాను నేను, ఒక అబ్బాయికి నా దగ్గరికి వచ్చాడు, కథ స్టార్ట్ చేద్దాం, వర్క్ చేద్దాం, కొత్త కుర్రాడితో కూర్చుందాం అని చెప్పి. ఆ అబ్బాయి చాలా ఎక్సైటెడ్, సార్ నా దగ్గర కూడా ఒక వెరైటీ ఐడియా ఉందని చెప్పేసి 1 minute ఐడియా చెప్పాడు. అప్పుడు నా ఐడియా కంటే నీ ఐడియానే బాగుందని ఐడియా మీద కథ స్టార్ట్ చేశాం. సో అట్లాగా అంత గట్టిగా ఉన్నాను అంటే 80% సారి మనం కొత్త కథ చెప్పాలి అనే ఉద్దేశం. ఇప్పుడు ఈ అమర్ అక్బర్ ఆంతోని 3 అన్నదమ్ములా సార్, లేదా ఫ్రెండ్సా సార్? నువ్వు చేసే ప్రయత్నం చేయొద్దు. అంటే బేసిక్గా ఒక ఆయన డాన్, ఒక డాక్టర్ అండ్ ఒక ఆయన డాన్సర్. సార్, ఈ 3 క్యారెక్టర్లలో కిషోర్కి రిలేట్ అయ్యే క్యారెక్టర్ కిషోర్ 3కి రిలేట్ అవ్వడం, అతని రిలేషన్ వేరు. సరే, రవితేజ గారిని 3 క్యారెక్టర్లో పర్సనల్గా మీకు మంచి మొదటి నుంచి ఫ్రెండ్స్ కదా సార్, ఏ క్యారెక్టర్లు ఎక్కువ కనపడతారు సార్ మీకు బయట? నాకు అక్బర్ క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. మేము ఎక్కువ అక్బర్ అక్బర్ కదా, ఎందుకు అనిపిస్తుంది అంటే తినే అక్బర్ కాబట్టి. సో అంత చాలా మంచి ట్రావెల్ జరిగింది ఈ సినిమా. అంటే ఇంత కొత్త కథను మళ్ళీ ఇంత మన గ్యాంగ్ అంటే నా సినిమా కానీ రవితేజ సినిమా అనేటప్పటికి ఎంటర్టైన్మెంట్ కామెడీ లేకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు. అది 80% మిస్ అవ్వకూడదు. సేమ్ టైం ఆ మార్క్ మిస్ అవ్వకుండా చెప్పాలి, మా 2 మార్క్ మిస్ అవ్వకుండా. అది పెద్ద ట్రిక్, అది చాలా కష్టం. దానికి 6 నెలలు టైం తీసుకున్నాం కామెడీని ప్రాపర్గా ఇన్కార్పొరేట్ చేయడం. సినిమా బాగా ఎంజాయ్ చేసాం సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.